కాంగ్రెస్ పాలనలో గురుకులాల దీన స్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నాగల్గిద్ద మోడల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్, నాగర్ కర్నూలు జిల్లాలోని పెద్ద కొత్తపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్, ఇటు జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం గురుకుల కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిందన్నారు. 48 గంటల్లో జరిగిన ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమంటూ హరీష్ మండిపడ్డారు. ప్రతిపక్షాలపై నోరు పారేసుకునే సీఎం రేవంత్ రెడ్డికి రోజురోజుకి దిగజారుతున్న గురుకులాల దీనస్థితి కనిపించడం లేదా అని హరీష్ రావు ఫైర్ అయ్యారు. వరుసగా ఫుడ్ పాయిజన్లు జరిగి పదుల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రి పాలవుతుంటే మనస్సు కరగడం లేదా అని నిలదీశారు. కేసీఆర్ గుర్తులు చెరిపేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి గురుకులాల వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుండడం చారిత్రక నేరమన్నారు. సంకుచిత మనస్తత్వంతో దళిత, గిరిజన, బడుగు, మైనారిటీ వర్గాల పిల్లలు చదువుకుని గురుకులాల ఖ్యాతికి గ్రహణం పట్టిస్తుండడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. స్వయంగా తానే మానిటరింగ్ చేస్తానని బీరాలు పలికిన రేవంత్ రెడ్డి మీ మానిటరింగ్ ఏమైందని ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండి మీరు విద్యార్థులకు చేస్తున్నదేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి చక్కర్లు కొట్టడం తప్ప రాష్ట్రంలో పరిపాలనను చక్కదిద్దడం చేతగాదని విమర్శించారు. 20 నెలల కాంగ్రెస్ పాలనలో పాముకాట్లు, ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజనింగ్లతో 100కు పైగా గురుకుల విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే ఎందుకు దీనిని సీరియస్గా తీసుకోవడం లేదని నిలదీశారు. కేసీఆర్ గురుకులాల ఖ్యాతిని ఎవరెస్ట్ శిఖరం ఎత్తున నిలబెడితే రేవంత్ రెడ్డి అధ పాతాళానికి దిగజార్చారని నిప్పులు చెరికారు. ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోతే మీ రాతి గుండె కరుగుతుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ పక్షాన హరీష్ రావు డిమాండ్ చేశారు.